గురుగారు, హోమం చేయటం వల్ల సమాజానికి ఎన్ని విధాలైన మేలు కలుగుతుంది? సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్ అని భగవద్గీతలోని 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో తెలియజేస్తారు పరమాత్మ. అంటే మనిషిని సృష్టిస్తూనే యజ్ఞాన్ని సృష్టించాలి. కనుక ఏ కోరిక కావాలన్నా యజ్ఞం చేసి నీ కోరికను నెరవేర్చుకో. మరి యజ్ఞం ద్వారా ఇది ఎలా సాధ్యమవుతుంది? పురాణ వాక్యం ఏదైనా మన జీవన విధానాన్ని సంస్కరించేటువంటి ఉపాయం చెప్పేటువంటి సాధనమే. హోమం అంటేనే దీక్షాశక్తి, మంత్రశక్తి, తపశ్శక్తి, పదార్థశక్తి, ప్రాకృతిక శక్తి, ఈ 5 కలిసినటువంటి అద్భుతమైన సాధన. ఒక హోమాన్ని మనం గమనించినట్టయితే ఆ హోమంలో మనము హోమగుండాన్ని నిర్మాణం చేస్తాం, యజ్ఞం చేయటానికి కాలం నిర్ణయిస్తాం, మంత్ర ఉచ్చారణ చేస్తూ తపశ్శక్తి కలిగినటువంటి ఋత్విక్కులను అక్కడ నియమించి దానిలో హోమ ద్రవ్యాలను ఉపయోగిస్తాం. ఒక్కటొక్కటిగా ఈ సాధనాలను మనం గమనిస్తే మనం చెప్పిన ప్రాకృతిక శక్తి, పదార్థ శక్తి, దీక్షాశక్తి, తపశ్శక్తి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. మొట్టమొదట ఎవరైతే ఆ యజ్ఞాన్ని నిర్వర్తించాలనుకుంటారో వాళ్ళు చాలా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే వాళ్ళ భావమే భవ్యమైన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. కనుక సమ్మక్క సారక్క పూజలు చేసే అర్చకులు ఉపవాసం ఉంటారు. యజ్ఞాన్ని చేయడానికి వచ్చే నంబూద్రులు సంవత్సర కాలం పాటు దీక్షలో ఉంటారు. ఇది వాళ్ళు పాటించాల్సిన పవిత్రత. అనంతరము కాలము, హోమగుండ నిర్మాణము, త్రేతాగ్నులు అని చెప్తాం. గార్హాపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని, ఇవి హోమగుండ నిర్మాణంలో పాటించాల్సినటువంటి విధానాన్ని తెలియజేస్తాయి. వర్తులాకారము, చతురస్రాకారము, అర్థవృత్తం. ఇలా ఎందుకు నిర్మాణం చేయాలి అంటే మనము యజ్ఞం చేసేటప్పుడు లోపల జరిగే రసాయన చర్య వలన శక్తి ఉత్పన్నమై ప్రకృతి పునీతమై ప్రయోజనం నెరవేరుతుంది. కనుక కాలము, హోమగుండ నిర్మాణము ఈ అద్భుతమైన రసాయన చర్యకు దోహదం చేసే సాధనాలు. అనంతరం దానిలో ఉపయోగించే ద్రవ్యాలు, ఒక్కొక్క ద్రవ్యము, ఒక్కొక్క సమిధ ఒక్కొక్క గ్రహాన్ని శాంతిపరుస్తుంది. అర్క సమిధ సూర్యగ్రహానికి ప్రీతి కలిగించేది, పలాశ అంటే మోదుగా చంద్రగ్రహానికి ప్రీతి కలిగించేది, చంద్ర కుజగ్రహం, ఉత్తరేణి బుధగ్రహం, శమి శనిగ్రహం, రాహువు దర్భ. ఇలా ఒక్కొక్క గ్రహాన్ని శాంతిపరిచి ఆ గ్రహం ద్వారా నీకు వచ్చే వ్యాధులను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన సమిధలతో ఆ ద్రవ్యాలు దాంట్లో మనం ఉపయోగించటం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి అద్భుతమైనటువంటి శక్తి నీ ప్రయోజనం ఏదైతే దాన్ని నెరవేరుస్తుంది. దశరథుడు పుత్రుడు కావాలనుకుని పుత్రకామేష్టి చేశాడు. పాపం పోగొట్టుకోవటం కోసం అశ్వమేధ యాగం చేశాడు. విశ్వజిత్ యాగం చేసిన రఘుమహారాజు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మహాపురుషుడిగా మెలిగిపోయాడు. ఇలా హోమ ప్రయోజనాలు అనేకం. అందుకే కోరిక నెరవేర్చుకోవాలి అంటే ఆ కోరికకు అనుగుణమైన యజ్ఞం చేయాలి. వ్యాధి పోగొట్టుకోవటం కోసం కూడా చేసేటువంటి క్రతువులు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తిస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.